మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద మోడీ కోసం దేశం ఆగం పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. లక్షడిపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత 11 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చలేదన్నారు. హామీలని నెరవేర్చకపోగా కార్పొరేట్ శక్తులకి కొమ్ము కాస్తూ దేశాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు అయోమయంలో ఉన్నారని అన్నారు. బీజేపీ నాయకులకి ప్రజల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. బీజేపీ టీఆర్ఎస్లు లోపాయికారి ఒప్పందం చేసుకుని అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ బీజేపీ నాయకులకి సవాల్ విసిరారు. రానున్న రోజుల్లో అభివృద్ధికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు ఏ నిరసనకి దిగినా కూడా మేము దానికి వ్యతిరేకంగా నిరసన చేపడతామని అన్నారు. సాధ్యమైతే అభివృద్ధిలో పాలు పంచుకోవాలే కానీ అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోమంటూ హెచ్చరించారు. సేమ్ సమయానికి అదే స్థలంలో అదే లక్షడిపేట పట్టణంలో మేము కూడా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. ఇలా రఘునాథరావు గారు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, ఈ బీజేపీ నాయకులు కావచ్చు, సమాధానం చెప్పడానికి ఈ వేదిక దగ్గర మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలుతో పాటు మిగతా కార్యక్రమాలు మేము ఎన్నికల మేనిఫెస్టోలో లేనటువంటి హామీలను కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారం ఉంది కదా, మీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎక్కడనైనా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మీకు ఏమైనా ఉందా? మీ ప్రభుత్వాలు ఎక్కడైనా 2 లక్షల రూపాయలు ఏకకాలంలో మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో చేసినటువంటి సందర్భం ఉంటే మీరు చెప్పండి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిలోపు 2 లక్షల రూపాయల రుణమాఫీని రైతుల ఖాతాల్లో ఏకకాలంలో వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే రఘునాథరావును మేము అడుగుతున్నాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేస్తాను మోసం చేసి విడుదల అనుకుంటా రైతులకు మడతలు పడ్డా కూడా విడుదల కాలే, రైతులకు రుణమాఫీ విడుదల కాలే. రఘునాథరావు నువ్వు అప్పుడు ఏం చేసినావు? టీఆర్ఎస్ పార్టీని ఎందుకు విమర్శించలేదు? ఇలా కాంగ్రెస్ పార్టీకి కాలు దూతున్నావు కదా, రా చూద్దాం నువ్వు నీ ప్రతాపం ఏందో మా ప్రతాపం ఏందో. జిల్లా కేంద్ర ప్రభుత్వం ఏమేమి కొట్టిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి కొట్టిందో, గతంలో టీఆర్ఎస్కు నువ్వు ఏ విధంగా మద్దతు ఇచ్చినావో ఇవన్నీ భాగవతం అంతా తెలుసు. నిన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసిన బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, కొంతమంది కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి వాళ్ళతోటి నువ్వు జరుపుకునేటువంటి రహస్య మంతనాలు కూడా మాకు తెలుసు. నీ భాగవతం అంతా బండారం అంతా బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానిలో నిరసన భాగంగా ఇలా లక్షడిపేట పట్టణంలో మేము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా వాటిని నెరవేర్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తాం. దీనితో ఆగది. భవిష్యత్తులో ఈ రఘునాథరావు కానీ, బీజేపీ నాయకులు కానీ, ఎవరే కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలేయడానికి మీరు వస్తే మేము కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేయడం కాదు, ఇది నిజం అని చెప్పి నిరూపించి మీ బట్టలు తీసి కొడదామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.